హల్లెలూయా. సో రోమీలకు రాసిన పత్రికలో ఒక చిన్న ఉపోద్ఘాతంతో నేను మాట్లాడి ముందుకు వెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. దీనిలో ఈ విధంగా రాయబడి ఉంది. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. దీనిలో నేను కొత్తగా విశ్వాసిగా వచ్చినప్పుడు, నేను ఇదన్నీ వచనాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు అనేకమైన సంగతులు బోధిస్తూ ఒక మంచి విశ్వాసిగా బ్రతకడానికి ప్రయత్నపడుతూ 10 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బందుల మధ్యలో ప్రయాణం చేస్తున్నా ఉన్నాను. నన్ను బలపరిచిన వాటిని బట్టే మిమ్మల్ని బలపరచగలుగుతున్నాను. హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోనూ పని కలిగి ఉండాలట. ఈ 6, 7, 8 వచనాల్లో నేను ఈ భాగాన్ని చూసుకున్నాను. హెచ్చరించువాడైతే హెచ్చరించట్లో పని కలిగి ఉందుము అంటే ఇతను 24 గంటలు అట చేయొద్దు, అట జాగ్రత్త, ఇట జాగ్రత్త అంటుంటాడు అనమాట. అతన్ని ఎవరు ఇష్టపడతారండి? ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పినట్లుగా హెచ్చరించువాడు హెచ్చరించట్లో పని కలిగి ఉంది అంటే ఒప్పుకుంటామా? మనం మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. మనకెప్పుడు పంచిపెట్టే వాళ్ళు ఉంటే సంతోషమే, మన గురించి ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉంటే సంతోషమే, మన మీద కరుణ కలిగి ఉంటే సంతోషమే, మంచి మంచి వాక్యాలతో చెప్తే సంతోషమే. కానీ హెచ్చరించువాడు హెచ్చరించట్లో పని కలిగి ఉంటే అతన్ని మనం చేర్చుకోగలుగుతున్నామా? అసలు ఎందుకు ఈ మినిస్ట్రీని పెట్టాడు దేవుడు? హెచ్చరించే మినిస్ట్రీ, హెచ్చరించే పోర్ట్ఫోలియో. ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆయన ముఖ్యమంత్రిలో చాలా శాఖలు ఉంటాయి. మన ప్రధాన యాజకుడు తన దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ ఒక శాఖను గురించి మాట్లాడాలనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిజమేనండి. ఈరోజు ఈ నవ యవ్వన ఈ క్రైస్తవ సామ్రాజ్యంలో బ్రతుకుతున్న క్రైస్తవులకి చక్కగా శుతిమెత్తగా ఉండి, తేనెలాగా ఉండి, మంచి సంతోషపరిచే ప్రసంగాలన్నా ప్రసంగికులన్నా కూడా హక్కులు చేర్చుకొని పెట్టుకుంటారు. ఉదాహరణకి కొంతమంది యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ చూస్తే అసలు అన్నీ అయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కరైనా హెచ్చరించే వాళ్ళని చేర్చుకున్నారంటే ఒక్కరు కూడా ఉండరు. మరి దేవుడు ఎందుకు హెచ్చరించు వారు హెచ్చరించట్లో పని కలిగి ఉందన్నాడు? దేవునికి స్తోత్రం. అందుకే హిందువుల్లో ఒకటి ఉంటుందండి. ఏముంటుందంటే షడ్రుచులు అనేది ఉంటుంది. ఏముంటుందండి? షడ్రుచులు. షడ్రుచులలో ఏముందో తెలుసా? చేదు కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నవరసాలు ఉంటాయండి అందులో. సో అందుకే ఈ ప్రధాన యాజకుడి పోర్ట్ఫోలియోలో హెచ్చరించువాడు హెచ్చరించట్లో కూడా పని కలిగి ఉందము. బహుశా మీకు చాలా మంది ఆదరించే వాక్యాలు, పంచిపెట్టే వాక్యాలు, మంచిగా మిమ్మల్ని సంతోషపరిచే వాక్యాలు డెఫినెట్గా పంచేవాళ్ళు వస్తూనే ఉంటారు. దానిలో నేను ఒక హెచ్చరించేవాడిగా మీ మధ్యలోనికి దేవుడు నన్ను ఈరోజు సాయంత్రం మీ మధ్యలో నిలిపాడేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పబోయే మాటలకు దీన్ని నేను ఉపోద్ఘాతంగా తీసుకొని నేను మూలవాక్యంలోనికి వెళ్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నాకు బహుశా టైం ఇట్స్ అబౌట్ 28 minutes ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను హెబ్రీలకు రాసిన పత్రిక నేను కొంత సమయం మీతో కలిసి ధ్యానించాలని ఇష్టపడతా ఉన్నాను.
ఇస్ ద వెరీ ఫేమస్ చాప్టర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. దీని గురించి ప్రసంగించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు, వినని వారు ఉండరంటే అసలు ఇంపాసిబుల్ అనమాట. దీంట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ వెర్స్ ఏంటంటే, విశ్వాసము లేకుండా, చూడండి, విశ్వాసము లేకుండా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలమును దయచేయువాడని నమ్మవలను కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది కూడా చాలా ఆదరణ కలిగించే వాక్యం. మీరు విశ్వాసం కలిగి ఉండడానికి, మనమందరం విశ్వాసం కలిగి ఉండడానికి ఒక ఉత్ప్రేరకం అన్నమాట. అంటే అసలే మంట మండుతుంటే దాంట్లో పెట్రోల్ పోసినట్టు అన్నమాట. అసలే మనల్ని విశ్వాసులు అంటారు కదా. ఈ విశ్వాసులకు ఒకవేళ ఈ వాక్యం చెప్తే వారిలో విశ్వాసం పొంగి పొర్లిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనము ఒక పొలంలో ఒక పావురం వచ్చి లేదా ఒక కాకి వచ్చి గబగబా ఒక విత్తనం తీసుకొని కడుపు నింపుకున్నట్టుగా మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించడం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికని ఈ 11వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. అసలు విశ్వాసం అంటే ఏంటి? దేవుడు విశ్వాసమని దేనిని పరిగణించాడు? ఈ నూతన శతాబ్దంలో నూతన నిబంధన సంఘానికి విశ్వాసమును గూర్చి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈరోజు సంఘము దేనిని ప్రాక్టీస్ చేస్తుందో కొంత సమయం మనము ధ్యానించబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు విశ్వాసం అంటేనే ఆయన అన్నింది ఏంటంటే, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్న వాటికి నిజస్వరూపమై ఉందట. దేవునికి స్తోత్రం. ఇక్కడ దాకా ఆగితే బాగుండేది, కానీ ఇక్కడ కొంతమంది పెద్దల గురించి మాట్లాడారు. అది నా సమస్య. ఇక్కడట కృష్ణా బ్రదర్కు ఉండే విశ్వాసం గురించి మాట్లాడడంలో, ఇక్కడ ఈ 2021వ సంవత్సరంలో సంఘంలో ఉండే విశ్వాసులకు ఉండే విశ్వాసం గురించి మాట్లాడడంలే, పెద్దలకు ఉండే విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. ఈ గ్రంథకర్త చాలా స్పెసిఫిక్ గా ఉన్నారు. విశ్వాసం గురించి రాయడానికి ఆయన ఒక సీక్వెన్షియల్ గా రాసుకుంటూ వచ్చారు. విశ్వాసమును బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే విశ్వాసము ఉన్నది అనే వారికి సాక్ష్యము పొందగలిగినంత విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను విశ్వాసిని అంటే నా గురించి ఒక సాక్ష్యమును కలిగి ఉండాలి. సాక్ష్యము నేను పొందుకునే దాని గురించి కాదు, నేను ఇచ్చే దాని గురించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? మీరు దయచేసి ఎవరైనా వీడియో ఆన్ చేసుకోండి. ఇట్ విల్ బి మోర్ ఫ్రూట్ఫుల్ ఫర్ మీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సాక్ష్యము నేను ఇది పొందుకున్నాను, నేను అది పొందుకున్నాను కాదు సాక్ష్యం. నేను ఏమిచ్చాను అనేదే సాక్ష్యము. విశ్వాసమునకు అది ఒక తార్కాణంగా ఉంది. ఆలోచించండి, ఎవరయ్యా ఈ పెద్దలు? ఈ పెద్దలట వీరికి కలిగిన విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడట. మనం ఈరోజు ప్రాక్టీస్ చేస్తుంది ఏంటంటే, నాకు విశ్వాసం ఉందండి, నేను ఇది పొందుకున్నాను అంటున్నారు. కానీ బైబిల్ విశ్వాసం మాత్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన విశ్వాసమునకు తార్కాణంగా ఉన్నది. పెద్దల గురించి మాట్లాడుతున్నారు. ఆ పెద్దలేమో పొందుకున్న వాళ్ళు కాదు, ఆ పెద్దలు ఇచ్చిన వాళ్ళు. ఆ హేబేలు కయ్యను కంటే ఇచ్చిన శ్రేష్టమైన బలిని బట్టి ఆయన చచ్చిపోవాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చిన్న పాఠం చెప్పట్లేదండి ఈరోజు. ఈ పాఠం నేను ఎక్కడో పుస్తకంలో చదువుకున్నది కాదు. పుస్తకంలో చదివినా దేవుడు ఇచ్చిన దైవజనునికి ఇచ్చిందే, కానీ నాకు ఇవ్వబడిన దాన్ని, నాకు అనుగ్రహింపబడిన కృపను కదా మీకు చేరవేయాల్సింది. నేను విశ్వాసమును బట్టి హేబేలు చచ్చిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడట. హానోకు కూడా అంతే. ఇప్పుడు అంటున్నాడు, మీరు పొరబడబాకండి. అసలు మీకు గనక విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు. మీకు విశ్వాసం లేదనుకోండి, దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యం. కయ్యను కూడా దేవుడి బిడ్డే కదండి. కయ్యను ఏమన్నా వేరే
వేరే భూమండలం నుంచి వచ్చాడేంటి? ఆయన కూడా దేవుని బిడ్డే కదా, ఆదాము సంతానమే కదా. దేవునికి విశ్వాస సహితమైంది అంటే అర్పించిన బలిని బట్టి ఈ వ్యక్తి విశ్వాసం కలిగిన వాడా లేదా అని అర్థమైందట దేవునికి. ఒక వ్యక్తి ఆయన తెచ్చాడు అర్పణ, ఈయన తెచ్చాడు. నువ్వు వదిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరి అర్పణను లక్ష్యం పెట్టాడంటే విశ్వాసము కలిగిన వారి అర్పణను లక్ష్యం పెట్టాడు. చాలా మంది ఆయన ఇది ఇచ్చాడు, నువ్వు బంగారం ఇచ్చే అంటారు. అది కాదు, నువ్వు ఏమి ఇస్తామనేది కాంటెంట్ నేను మాట్లాడడంలా. ఆర్ యు బిలీవర్? క్రైస్తవులకు బిలీవర్ అని పిలుస్తారు. హిందువులు కూడా బిలీవరే అంటారండి. ఎంత అద్భుతం! హిందువులు కూడా క్రిస్టియన్స్ ని వాళ్ళు బిలీవర్స్ అండి అంటారు. మన గురించి వాళ్ళు, దేవుడు మన గురించి బిలీవర్స్ అంటున్నాడా? అయితే ఏమిచ్చాం దేవుడికి? ఇవ్వలేదా అంటే మనల్ని విశ్వాసం కలిగిన వాడిగా పరిగణించట్లేదేమో. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇదంతా ఎందుకండి? క్రైస్తవులకు విశ్వాసం గురించి ఇంత రాయబడిందంటే పెద్దలు ఎప్పుడో జరిగిపోయిన కథకి ఇప్పుడు ట్రైలర్ వేసినట్టుగా ఎక్కడో స్టార్టింగ్ లో ఆదాము దగ్గర జరిగిన సంఘటన, ఆదాము కుమారుడు జరిగిన సంఘటన నూతన నిబంధన సంఘానికి ఏమవసరం? దాని గురించి మనకేం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఆలోచించండి. ఇక్కడ ఇంకో పెద్ద ఆయన గురించి మాట్లాడుతున్నారు. నోహ గారట అంతకుముందు ఎప్పుడూ వర్షం పడలేదట భూమి మండలం మీద. హల్లెలూయా. ఒకవేళ అంతకుముందు వర్షం పడి ఉంటే దేవుడు వచ్చి వర్షం పడబోతుంది నువ్వు ఓడగట్టమంటే ఒక అర్థం ఉండేది. ఆయన ఎప్పుడు చూడలేదట అసలు. ఆ వర్షం పడింది ఎప్పుడు చూడలేదు, కానీ దేవుడు ఓడగట్టమంటే కట్టేసినాడట. దేవునికి స్తోత్రం కలుగుగా. విశ్వాసం అంటే చూడని దాని కొరకు విధేయత చూపించడం. మనం ఈరోజు చేస్తున్న ప్రాక్టీస్ ఏంటో తెలుసా? నేను యేసయ్యని నమ్ముకోగానే కడుపు నొప్పి పోయింది. ఓహో నిజమేనా? కనబడుతుంది కాబట్టి విశ్వాసం ఉంచుతున్నారు. యేసయ్యని నమ్మగానే కడుపులో ఆడబిడ్డ ఉంది, యేసయ్యకి ప్రార్థన చేయగానే మగబిడ్డగా మార్చబడింది. వావ్, అవునా? ఎవిడెన్స్ ఉందా? అయితే నేను కూడా యేసయ్యని నమ్ముకుంటా. ఈరోజు సంఘాల్లో ఉండే బ్యాచ్ అంతా ఇదే బ్యాచ్, మెజారిటీ. అందుకే క్రిస్టియానిటీకి సాక్ష్యం లేదు సమాజంలో. మన గురించి మనం ఎంత గొప్ప చెప్పుకుంటే ప్రయోజనం ఏంటండి? మన గురించి లోకం సాక్ష్యం చెప్పాలి. మనం లోకానికి వెలుగై ఉన్నాము అన్నారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చరించువాడు హెచ్చరించట్లో పని కలిగి ఉందుము అన్నాడు. ఆయన మాటకు నేను విధేయత చూపించి బలమైన వాక్యాన్ని మీ చేతుల్లో మోసుకుని వెళ్తున్న బైబిల్లోని సంగతులను నేను విడమరిచి చెబుతూ నేను కూడా నేర్చుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అబ్రాహాం గారి సంగతి చూడండి. ఎల్లవు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇల్లంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఎన్ని రోజులు వెళ్ళాలి? ఎన్ని కిలోమీటర్లు? అక్కడ పంటలు ఏం పండుతాయి? అసలు యాడికి పోయేదో కూడా తెలియకుండా బయలుదేరినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాము పిలుపుకు లోబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. ఈసారి ఈ విశ్వాసం ఏంటండి? మనం చేస్తున్న ప్రాక్టీసు వేరే, కానీ బిబ్లికల్ ప్రాక్టీస్ వేరే. నన్ను బైబిల్ చెప్పమన్నారు కాబట్టి బైబిల్ చెప్తున్నా. నేను ఆవేశంగా 4-5 వాక్యాలు చెప్పమని అంటే అది వేరేగా ఉండేది. ఎక్కడికి వెళ్ళాలో కూడా వెళ్లకుండా బయలుదేరాడు. విశ్వాసమును బట్టే వాగ్దత్త దేశంలో కూడా పరవాసులయ్యారట. వాళ్ళ మనసు పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశారట. పిలిచింది దేవుడే కదా, కానాను పంపించింది దేవుడే కదా. కానాను గురించి వాళ్ళ మనసు లేదట. విశ్వాసం బట్టే వాళ్ళ చూపంతా పైన ఉందట. ఆ కర్మలో వచ్చిన పౌలు గారే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెదకుడి. యేసుని నమ్మాక ఏం సాధిస్తున్నామో, ఏం పొందుకుంటున్నామో, ఏమేమి ఇస్తాడో అని ఇక్కడిక్కడ వెతకద్దు. పైన వెతకండి. ఆ పైన క్రీస్తు ఉన్నాడు. అబ్రహాముకు విశ్వాసం ఉంది కాబట్టే అబ్రహాము అపారమైన ధనవంతుడైనప్పటికీ తన మనస్సు ఈ భూమండలం మీద లేదట. ఈ మనసు వాగ్దత్త దేశం మీద కూడా లేదట. హల్లెలూయా. పంపించిందేమో పెద్ద అందరికంటే
పైన ఉన్నవాడు పంపించాడు ఆయన్ని. అందరికంటే పైన ఉన్నవాడు పంపిస్తే కనానుకు వాగ్దత్త దేశం అంటే మరి కనాను చూసి పొంగిపోవాలి, మురిసిపోవాలి కదా. ఈరోజు చాలా మంది మురిసిపోతుంటారు. కొడుకు ఎర్రగా బుర్రగా పుడితే తెగ మురిసిపోతుంటారు. అసలు ఆ మురిపెము మామూలు మురిపెం కూడా కాదు. కళ్ళన్నీ గుడ్డిగా అయిపోతాయి, కొడుకు తప్ప ఇంకెవరు కనపడరు. దేవుడు ఏదన్నా ఒక శ్రేష్టమైంది ఇస్తే ఇక దాన్ని పొగుడుతూ ఉంటారు, మురిసిపోతూ ఉంటారు. అబ్రాహాముకు విశ్వాసం ఉంది, అందుకే అన్య దేశంలో వాగ్దత్త దేశంలో పరవాసిగా ఉన్నాడు. పైనుంచి కిందకి కనాను ఎంత దూరం ఉంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎంత ల్యాండ్ ఉంది, ఎక్కడ వెంచర్ వేద్దాం, ఎంత రియల్ ఎస్టేట్ చేద్దాం, ఎక్కడ టవర్ కడదాం చూడలేదట. పైన చూశాడట. దాన్ని విశ్వాసంగా పరిగణించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకండి ఇదంతా పిచ్చి వీళ్ళంట ఏంటట, ఈలాగు చెప్పువారు. చూడండి, ఇది ఇంకా విచిత్రమైన వర్డ్. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుంచి చూచి వందనము చేసి, వీళ్ళకి వాగ్దాన ఫలం అవసరం లేదా? అయ్యా, మా మెసొపొటేమియాని పంపించినావు కదా, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నావు కదా, ఇప్పుడు మా వాగ్దానం నెరవేర్చకపోతే ఎట్లా కుదురుతుంది? తూచి మేము యేసయ్య దగ్గరకు వచ్చిందే మా కడుపు పండుతుందని వచ్చినాం, క్యాన్సర్ పోతుందని వచ్చినాం, కరోనా రాదని వచ్చినాం, టెస్టుకు పోతే మాకు నెగిటివే వస్తుందని మేము నమ్మినాం. నువ్వు పాజిటివ్ ఇస్తావా? తూచి మాకు చర్చిలు ఇచ్చిన వాగ్దానం నెరవేరాల్సిందే, లేకపోతే కుదరదు. మరి వీళ్ళేంటి పిచ్చివాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు వాగ్దాన ఫలము అనుభవింపకపోయినట దూరం నుంచి చూచి వందనము చేసి తామనుకున్నారట, భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామనుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. హల్లెలూయా. దేవుడు పరిగణిస్తున్న విశ్వాసం మనం ప్రాక్టీస్ చేస్తున్న విశ్వాసము కాదని కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. What we are practicing, this practice is not speaking about the faith. ఒకవేళ మనకు కానానిచ్చినా, ఒకవేళ గర్భఫలం ఇచ్చినా, ఒకవేళ భూఫలం ఇచ్చినా, ఒకవేళ తట్టిచ్చినా, పిండి తట్టిచ్చినా, ఏమిచ్చినా కూడా దాని యొక్క అవుట్కమ్ ఏమనుకుంటున్నాడంటే, మనం ఈ భూమి మీద వాటిని బట్టి మన విశ్వాసాన్ని కట్టుకోకూడదు అనేది ఆయన ప్రణాళిక. మనము చనిపోయే రోజు విశ్వాసము గలవారై మృతి పొందాలి. చూచేదాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడు? చూడని దాని కొరకు నిరీక్షించే దాన్నే విశ్వాసం అంటారని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 మాట్లాడుతుంది. విశ్వాసమనుదరి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము లేనివి అవును ఉన్నట్టుగా ఉన్నాయట. దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారట. వాళ్ళు అది వరకు చూడని దాన్ని బట్టి వాళ్ళు ఓడగట్టారట. వెళ్ళమనగానే ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా బయలుదేరట. తీరా బయలుదేరినప్పటికీ వాళ్ళ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరం నుంచి చూచి వందనాలు చేసి తాము భూమి మీద కనాను, మళ్ళీ భూమి అంటే కనానే కదా, పరదేశులు యాత్రికులై ఒప్పుకున్నారట. మళ్ళీ ఇప్పుడు వచ్చేసాడు, మళ్ళీ అబ్రాహాము దగ్గరకు వచ్చాడు. మళ్ళీ సెకండ్ డోస్ మళ్ళీ అబ్రాహాము గురించి మాట్లాడడం మొదలెట్టాడు. విశ్వాసం బట్టి బలిగా అర్పించేశాడట. దేవునికి స్తోత్రం. అదేంటి విశ్వాసం అంటే లాక్కోవడం, యేసయ్య కాళ్ళు పట్టుకొని, అవసరమైతే యేసయ్య కాళ్ళైనా పట్టుకొని లాగేస్తాం మనం ఆయన ఇచ్చేదాకా. కానీ అబ్రాహాము గారట విశ్వాసమును బట్టే బలిగా అర్పించేశాడు. ఎంత అద్భుతం అండి! ఇటువంటి వారు నమ్మిన దేవుణ్ణా నేను నమ్మింది? హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణా నేను నమ్మింది? ఎంత ధన్యుండండి నేను. దేవునికి స్తోత్రం. మీరు ఎంత ధన్యులమండి. మనం అబ్రహాము వారసులమండి. అబ్రహాము వారసులంటే విశ్వాసానికి మనం వారసులమా? ఆశీర్వాదానికి మనం వారసులమా? కాదు కదా. ఎస్, హల్లెలూయా. మోషే గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు.
మోషే గురించి మాట్లాడుతుంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. అసలు ఈ బైబిల్ రాయబడింది పాస్టర్లకా ఇంటి కొంపదీసి ఈ వాక్యం రాయబడిందంతా? బైబిల్లో పాస్టర్స్ బైబిల్, ఇవాంజలిస్ట్ బైబిల్, డీకాన్స్ బైబిల్స్ ఉన్నాయా? అంటే మోషేకి రాసింది నాకు వర్కౌట్ అవ్వదా? అబ్రహాంకు రాసింది నాకు అప్లై అవ్వదా? మినిస్ట్రీ చేసే వాళ్ళకి అప్లై అవుద్దా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే నింద నింద నింద. హల్లెలూయా. నోరు తెరిచి యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్పమంటే చర్చిలో భీకరమైన ప్రసంగాలు చేస్తారు మనోళ్ళు. బయట చెప్పమంటే నోటికి, పల్లెటూరులో దబ్బడం అంటారు కదా, దబ్బడంతో కుట్టి పడేస్తారు. ఎక్కడ యేసయ్య గురించి చెప్తే మాకు శ్రమ వస్తుందో, ఎక్కడ యేసయ్య గురించి చెప్తే మా ఉద్యోగం ఊడిపోద్దేమో, ఎక్కడ యేసయ్య గురించి చెప్తే మా ప్రమోషన్ పోద్దేమో అంటే నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నారట. విశ్వాసమును బట్టి ఆయన అనుకున్నాడట, ఆయన మనసులో అల్పకాలమే పాపభోగమే అనుభవించడం కంటే ధనము కంటే అనుభవించడం కంటే నిందట, శ్రమట. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదట. ప్రతిఫలంగా కలిగినది కాదు, కలగబోవు దాని మీద దృష్టి ఉంచాడట. అసలు మోషే గారి జీవితం ఎంత మిరాక్యులస్ లైఫ్ అండి. ఆ నైలు నదిలో అలా జమ్మి ఆ బుట్టలో వేసుకొని అలా ఎంత మిరాక్యులస్ గా నడిపించాడండి దేవుడు. మోషే గారు అనుకోలే, ఆ మనుషులందరినీ చంపుతున్నప్పుడు నన్ను బతికించిన దేవుడు ఈ ఐగుప్తు ధనాన్ని అనుభవించడానికని ఆయన ఫీల్ అవ్వలేదండి. ఏంటండి, హ్యాట్స్ ఆఫ్ టు లార్డ్. హల్లెలూయా. ఏంటి సార్, నా ఒళ్ళంతా గుబురుపుడుస్తుందండి. ఏంటండి, ఫరో ఇంట్లోకి పంపించాడు దేవుడు. ఆహా, విస్తారమైన ఆస్తి దొరికింది, మోషే సుఖించు, తిను, త్రాగు అనుకోలేదట. కాపాడింది దేవుడే, ఫరో ఇంట్లోకి పంపించింది దేవుడే, ఫరో అంతటి మీద అధికారం ఇచ్చింది దేవుడే. హల్లెలూయా. కానీ ఫరో మనసు ఫరో మీద కానీ ఐగుప్తు ధనం మీద లేదటండి. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అనించుకున్నాడట. మ్యాటర్ ఏంటంటే ఆయనకు విశ్వాసం, దేవునికి స్తోత్రం. ఎందుకండి ఇదంతా? ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న ఐగుప్తు ధనం మీద దృష్టి లేదా? లేదు. ఆయన దృష్టి కలగబోయే బహుమానమందు. దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడు, ఆ పునాదుల పట్టణం కొరకు. వీళ్ళందరూ మామూలు ఏం కాదు. వీళ్ళందరూ ఐగుప్తు అంటే 4000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ సివిలైజేషన్. నేను ఈజిప్ట్ వెళ్ళాను. నేను ఈజిప్ట్లో సువార్త పరిచర్య చేశాను. మామూలు దేశం కాదు అది. ఆ ఫరో కింద ఉన్న, ఫరో దగ్గర ఉన్న, ఎంత అద్భుతం అండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక అలిసిపోయాడు ఆయన. ఇంకేం చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును గురించి, ప్రవక్తల గురించి. హల్లెలూయా. ఇంకేం చెప్తానండి? ఇంకేం చెప్పుదును? ఎంతకని చెప్పను? ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని అంగీకరించి? పుట్టినప్పటి నుంచి బహుశా ప్రభువులో ఉండింటారు. తల్లి గర్భంలో పడక మునిపే అమ్మగారు ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా నా కొడుకుని అయ్యా నీకు అర్పిస్తానయ్యా అని. సారు మళ్ళీ మారిపోయినాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన విశ్వాసులం కాబట్టి. హిందువులకు చెప్దామా ఈ వాక్యం? హిందువులకు చెప్దామా? నామకార్థ క్రైస్తవులకు చెప్దామా? మనమే దేవుడు రాబోయే కాలానికి బలమైన పునాది వేసుకోగలిగిన వారం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దాన ఫలాలు పొందారు, సింహాల నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలుని అన్యుల సేనలను పారదులు. కొందరైతే
విడుదల పొందుకోవడానికి ఇష్టపడలేదట. రాళ్లతో కొట్టబడ్డారట, కొరడా దెబ్బలట, బంధకాలట, ఖైదట, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు. గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమ పొంది హింస పొందుచు అడవులలో, కొండలలో, గుహలలో, సొరంగములలో తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. మీరెట్టివారు, నేనెట్టివాడను. వీరందరూ, మరి మీరందరూ, వారందరి గురించి మనకెందుకు చెప్తున్నారు? వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను గనుక మీరు వాగ్దాన ఫలమును అనుభవించలేదు. నేనిక్కడ ఏ సంఘ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ డినామినేషన్ ఆర్ any church. I belongs to the church, universal church. I'm not bringing some new theology before you. I just bring what exactly written in your Bible, in your hand. మీ చేతిలో మీరు మోస్తూ దేవుణ్ణి మోస్తున్నారు. ఆ బైబిల్లో ఉంది నేను చెప్పాను. దేవుడు ఆ విశ్వాసాన్ని గురించి మాట్లాడారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమట. వాట్స్ అవర్ ఫెయిత్? ఆర్ వి రెడీ టు ఫేస్ పర్సిక్యూషన్ ఇన్ కమింగ్ డేస్? ఆర్ వి ప్రిపేర్డ్? ఆర్ వి ప్రిపేర్డ్ రియలీ? దగ్గొస్తేనే గుండె దడొచ్చి 100 మందికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చే పరిస్థితి వస్తే రేపు సాతానుడే వస్తే? ఐఎమ్ స్పీకింగ్ యూ స్ట్రైట్లీ. టైం వచ్చినప్పుడట అంతా బయటపడుతుందట. వై కాంట్ వి ఫీల్ నౌ ద టైమ్ హ్యాస్ కేమ్? వై కాంట్ వి ఫీల్ ద పర్సిక్యూషన్ ఇస్ ఆల్రెడీ దేర్? వై కాంట్ ఐ ఫీల్ ఐఎమ్ గోయింగ్ టు డై విదిన్ ఎ మినిట్స్? Why can't we ready to face the death at this moment? దానియేలు సింహాలు నిలబడినాయంట, మంచి ఆకలి ఉన్నాయంట. ఇక క్షణంలో పిప్పి చేసి పడేస్తుంది. దానియేలుకి నిజంగా బయటకు వస్తారని నమ్మకం ఉండదు నాకు తెలిసి. There is no chance. Daniel is prepared. దానియేలు ప్రిపేర్డ్. ముమ్మారు ప్రార్థన చేయమంటే సింహాలు లేని గదిలో ప్రార్థన చేశాడు ముమ్మారు. మనుషులండి వాళ్ళు ఏం చేస్తారు మహా అంటే కత్తితో పొడుస్తారు. సింహాలు అయితే నోట్లో పెట్టినంటే పిండి అయిపోతారు దెబ్బకి. డానియల్ ప్రిపేర్డ్. షద్రకు మెషక్ అబేద్నెగోలు ప్రిపేర్డ్. ఆర్ వి ప్రిపేర్డ్? ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ అనదర్ ఫేజ్. గేరు మారింది, ప్రపంచం గేరు. We are watching now. We are going to watch even more. If the family of Christ will not prepare, who will prepare? కలిగిన వాడికే ఇవ్వబడుతుంది, లేని వాడికి ఉన్నది కూడా పీకి పడేస్తా అన్నాడు. మీరేమో ఎంతో భక్తిగా ప్రతిరోజు సాయంత్రం కనీసం అరగంట అయినా వాక్యం విందాం అని మీరొస్తే మీకే బలమైన వాక్యం ఇస్తున్నాడు. కలిగిన వానికే ఇవ్వబడుతుంది, లేని వాడికి తనకు కలిగింది కూడా పీకి పడేస్తాడట. God has blessed through the word of God today. మీరు ఇక్కడ ఉన్నవారి ఎవ్వరి వ్యక్తిగత వివరాలు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఇందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అది నేను వెళ్ళే సంఘానికి చెప్తే ఎవరికి ఇస్తుండో కౌంటర్ అనుకుంటారు. నో, I'm not countering anyone. I'm stirring the hearts of people to stand for the kingdom of God in the time of the persecution, in the time of pain, in the time of agony. We are in end time. ముందెత్తబడినా ఓకే,
శ్రమల్లో ఉంచినావు. ఓకే, ఐఎమ్ నాట్ డిబేటింగ్ నో. ప్రీ ట్రిబులేషన్ థియరీ పోర్ట్ నాకు ఏమీ సంబంధం లేదండి. ఐ విల్ ప్రిపేర్. హల్లెలూయా. నేను పోస్ట్కి ప్రిపేర్ అయ్యి ప్రీలో లేకపోతే వద్దంటావా? తూచి నేను ప్రీకి ప్రిపేర్ అయినా నువ్వు పోస్ట్లో తీసుకెళ్తున్నావు గొడవాడతావా? నేను పోస్ట్ ట్రిబులేషన్ ప్రిపేర్ అయ్యా, నువ్వు ప్రీలో ఎందుకు వచ్చినావు అని ఫైటింగ్ చేస్తావా యేసు ప్రభుతో? లేదు, నేను ప్రీ ట్రిబులేషన్లో ఉన్నాను, పోస్ట్లో ఎందుకు వచ్చినావు గొడవాడతామా? నెవర్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ అన్లెస్ వీ ప్రిపేర్. It's not the time to debate. It's the time to prepare. Hallelujah. It's the time to prepare. It's the time to united with the Spirit of God, with the Word of God. We prepare. క్రీస్తు కలిగిన మనసు, ఈ మనసు మీరు కలిగి ఉండండి. జీసస్ క్రైస్ట్ ఆల్వేస్ రెడీ టు డై. నేను పొందుతున్న బాప్తిజం మీరు పొందగలరా? నేను తాగడానికి సిద్ధమైన గిన్నెలో మీరు తాగగలరా? మీరు తాకినా నా దగ్గర ఏం లేదన్నాడు. దేవునికి స్తోత్రం. నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా నోట్లోంచి వాక్యం వస్తుంటే నా గుండెలు మండుతున్నాయి ప్రభా. ఫర్గివ్ మీ లార్డ్, ఫర్గివ్ మీ. దెర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ వి ఆస్క్ ఫర్గివ్నెస్. క్షమించమని అడగడం కంటే వేరొక ప్రార్థన లేదు నాయన. ఈ సమయంలో నన్ను, మమ్మల్ని అందరినీ క్షమించండి. నీ వాక్యంలో నువ్వు కోరుకున్నట్టుగా నీ డిజైన్ ప్రకారంగా మమ్మల్ని మార్చండి. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ బీ టు గాడ్ అలోన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ కృష్ణ గారికి థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఎంతో చక్కని మాటలతో ఈ దినం బలపరిచినందుకు వందనాలు. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6, 7, 8 వచనాలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుంచి చక్కని మాటలు చెప్పారు. అంతేకాదు, విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అలా విశ్వాసం అనేది అంటే సాక్ష్యం కలిగి ఉండటం అని, దేవుడిచ్చినటువంటి అనేక కృపావరాల్లో హెచ్చరిక అనేటువంటిది, హెచ్చరించి